శ్రమలో ఎలా ప్రార్థించాలి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, ప్రార్థించటంలో ఏం చేయకూడదంట మనము. ఓకే, ఇప్పుడు శ్రమలలో విసిగిపోకుండా ప్రార్థించాలి. మొదటి పాయింట్. ఓకేనా? శ్రమలో విసిగిపోకుండా ప్రార్థించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తిని మనము చూద్దాం. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42-43 వచనాలు చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18:42-43. దాదాపు 7 సార్లు విసిగిపోకుండా ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఆ 43వ వచనం ఒకసారి చూద్దాం. ఇంకా కిందకు మనం చూస్తే ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాడో మనకు అర్థం అవుతుంది. ఓకే, ఆ 45వ వచనం ఒకసారి చదువుదాం. ఎందుకోసం ప్రార్థన చేశాడు? మేఘములతోను గాలి వానతోను కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనక ఆహాబు రథమెక్కి వెళ్ళిపోయాడు. ఓకే, అక్కడ ఉండొద్దు, వాడిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి మారిపోతుంది. ఇప్పుడు ఇంతవరకు ఉన్నంత పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి ఆ క్లైమేట్ ఉండదు, ఇప్పుడు ఆ వాతావరణం ఉండదు, ఇది చేంజ్ అయిపోతుంది. కాబట్టి అక్కడ నుంచి ఏం చేయాలంట? వెళ్ళిపోమని చెప్పు. ఓకే, వెళ్ళిపోయాడు. కానీ ఈ వర్షం పడ్డానికి ఎంత సమయం, ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఏలియా? 7 మార్లు. మనమేమో ఏమనుకుంటామంటే వర్షం రావటానికి ఏలియా ప్రార్థించగా, మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఏలియా ప్రార్థించగా వర్షం వచ్చింది, మరలా వర్షము ఆగిపోయింది. ఓకే, ఆగిపోయింది. ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? వర్షం రావాలని. ఎన్ని మార్లు? 7 మార్లు. ఆయన మోకాళ్ళేసి తన తలను మోకాళ్ళ మధ్యన తలకాయ వచ్చి ఈ విధముగా ప్రార్థిస్తున్నాడు దేవునికి. మీలాగా చక్కమక్కలు వేసుకొని, కుక్కరగాలు వేసుకొని, ఒక్కాలు అటేసుకొని ఇటేసుకొని, మోకాళ్ళు వేసేకి చాపగాక అటు పడుకుని ఇటు పడుకుని ఇటు తిరిగి అటు తిరిగి కాదు. ఒక కార్యము జరగాలంటే విసుగక మోకాళ్ళు వేసి ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోకాళ్ళు ఏమంటే మనకు మోకాళ్ళు నొప్పులు, కాలు చేతుల నొప్పులు, నడాలు నొప్పులు. ఎందుకంటే ఆయనకి సరిగా మనం మోకాళ్ళు వేస్తేనే కదా వాటికి సత్తు వచ్చేది. అవునా కదండి? ఇప్పుడు మోకాళ్ళు వేస్తేనే కదా మోకాళ్ళకి సత్తువ. మోకాళ్ళు ఎక్కువకుంటే వాటికి సత్తువ రాదు. నీ కాలు దేవునికి ఉపయోగపడలే, అవి అలాగే బలహీనంగా ఉంటాయి. నీ చేతులు దేవునికి ఉపయోగపడలే, అవి అలానే బలహీనంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఈయన ఏం చేసినట్టే నొప్పి రాని, మంట రాని, ఏదైనా రాని, ఇతను చేసిన పని ఏమి? ప్రార్థన చేయడం. మనం లూకా సువార్త చూస్తాం, ఏమనంట? శ్రమలో విసిగిపోకుండా ప్రార్థన చేయటానికి ఒక ఉపమానం. ఇక్కడ దానిని ఏలియా విసిగిపోకుండా, అయ్యో ఒకసారి చేశానే, 2 సార్లు చేశానే, 3 సార్లు చేశాను, ఆయన నా ప్రార్థన ఫలించలేదు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? చాలా మంది మనం ఏం చేస్తాం? 1కి 2, 3, 4 సార్లు చేశాయి, జరగలేదు, నీకు గ్యాగ్ లేకపోతే చేసేది అలాగైనప్పుడు యాడ్ జరుగుతాయి. ఇవన్నీ యాడ్ జరుగుతాయి. యాడ్ ఇంకా చేస్తనే ఉన్నా 3-4 రోజులు, 3-4 నెలలు జరగలే. ఏం చేద్దాం మరి? ఇప్పుడు కన్నీరు గారుస్తున్నా, బాధలో ప్రార్థన చేస్తున్నా, దుఃఖంలో ప్రార్థన చేస్తున్నా, అయినా నా పని జరగలే. ఇంకేడు ప్రార్థన చేసేది ఎన్నిసార్లు? అలా 1-2 సార్లే. దానికే మనకి నెత్తి మీద ఆకాశం వచ్చినట్టు ఉంది. కానీ ఏలియా సృష్టిలో మార్పులు తీసుకొని రావడానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడట?
7 మార్లు ప్రార్థన చేస్తే వర్షము కురిసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున 1కి 2 సార్లు ప్రార్థించేసి ఇదిగో అయిపోయింది నా పరిస్థితి, ఇదిగో ఇంతే నా పరిస్థితి అని నువ్వు అనుకుంటా ఉన్నావు. కానీ నీలో విశ్వాసం ఎంత గట్టిగా ఉందో దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకు ఉదాహరణ ఒక రకంగా చెప్పాలంటే మా కుటుంబమే 4-5 నెలల నుంచి కన్నీరు కాలుస్తూ దేవుడిని అడుగుతూనే ఉన్నాం. నెమ్మది లేదు, సమాధానం లేదు. బిడ్డ జీవితంలో ఆ నొప్పికి అల్లాడిపోతా ఉంది. కళ్ళారు చూస్తున్నాము తప్ప ఏం చేయలేని పరిస్థితి. విసుగక దేవుని చెప్పాలి, విసుగక. అయ్యో పాస్టర్ గారి కుటుంబంలో పాస్టర్ కూతురికి వస్తుంది, మాకేట్ వస్తుంది. దేవుడు మాకు నిరీక్షణ ఇచ్చాడు, దాన్ని బట్టి సిగ్గుపడొద్దన్నాడు, సిగ్గుపడలేదు, కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. విసుగక దేవునికి చెప్పాలి, విసుగక దేవునికి చెప్పాలి. ఇక్కడ ఏలియా అదే పని చేశాడు. మోకాలు వేసాడు, విసుక్కోకుండా ప్రార్థన చేశాడు. అయ్యా వర్షం రావాలి ప్రార్థన చేశాడు, ఇది రాలేదు. ఇంకొకసారి విశ్వాసంతో అడుగుదాం, ప్రార్థన చేశాడు, రాలే. ఇంకొకసారి ప్రార్థన చేశాడు, రాలే. ఇంకొకసారి ప్రార్థన చేశాడు, రాలే. చేస్తూనే ఉన్నాడు, రాలే. 6 సార్లు చేశాడు, రాలే. 7వసారి దేవుడు ప్రార్థన విన్నాడు, వర్షాన్ని కుమ్మరించాడు భూమికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని దినములు, ఇన్ని సంవత్సరములు చేస్తుంటే మా జీవితంలో కుటుంబంలో కార్యం జరగలేదు, ఓకే. కానీ నువ్వు 1కి 2 సార్లు విసిగిపోతున్నావేమో, సమయం లేదని విడిచిపెడుతున్నావేమో. దేవుడి రోజున మనతోనే మాట్లాడుతున్నాడు, విసుగగా ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనలో అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి, ఇక్కడ మనం చాలా మంది ఏంటంటే ప్రార్థనకు కూడా బేజారు చేసుకుంటాం మనం కదా. కొన్ని సమయాల్లో ప్రార్థనకి నేను నిన్న వీడియో పెట్టాను సాయంకాలం. ఎంతమంది విన్నారు? విన్నారా? ఓకే, చెప్పండి ఏం విన్నారు? స్టార్టింగ్ నుంచి చెప్పాలి. ఏముంది? 100 రూపాయలు ఒకరికి దానం చేసిన, చర్చిలో కానుక వేసిన ఏమనిపిస్తుందంట? పెద్దగా అనిపిస్తుందంట. మరలా షాపింగ్కి వెళ్తే 100 రూపాయలేనా? అయ్యో ఇది చాలా తక్కువ అయిపోయింది. 1000 రూపాయలు కూడా తక్కువే, 5000 అయినా తక్కువే. కానీ దేవుని మందిరంలో ఏమంట 100 రూపాయలు కూడా, ఓయమ్మా 100 రూపాయలు ఇలా చర్చిలోనా? రెండోది ఏమంట? ఇంకా ఏం విన్నారు దాంట్లో? వాక్యము కొంచెం సమయం దాటిందంటే ఈ పాస్టర్ వేసుకుని నాకు చెప్తానే ఉన్నాడు. అదే ఇంట్లో సినిమాలు, తర్వాత బయట థియేటర్లో సినిమాలు, రాజకీయ నాయకుల సభలు, క్రికెట్ సంబంధించిన పిచ్ ఉన్న వాళ్ళు ఏమంట అప్పుడే అయిపోయిందా, 3 గంటల సేపు అప్పుడే అయిపోయిందా, 4 గంటల సేపు అప్పుడే అయిపోయిందా అని అంటామంట. ఈ రోజున దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రతి విషయానికి కనుక మనం బేజారు చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? మన జీవితము కష్టములో, నష్టములో, బాధలో, అవమానంలో, నిందల్లో, ప్రతి విషయంలో కూడా వాటిని నీవే అనుభవించాల్సి ఉంటుంది. నీ దేవుడు మాత్రం చెయ్యి చాపడు. ఎందుకంటే చాపే అవకాశం నువ్వు ఇవ్వలేదు కనుక. చాపే అవకాశం నీవు ప్రార్థనలో నమ్మకంగా లేవు, వాక్యంలో నమ్మకంగా లేవు, దేవుడి సన్నిధిలో నమ్మకంగా లేవు, దేవుడి పనిలో నమ్మకంగా లేవు. ఎట్లా మరి చేసేది? అన్నిటికీ బేజారే, అన్నిటికీ సమయం ఉండదు, అన్నిటికీ బేజారే, అన్నిటికీ సమయం ఉండదు. చర్చి దాడితే అన్నిటికీ సమయం ఉండదు, చర్చి లోపల సమయం ఉండదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏలియాకు చెప్పింది అది నువ్వు కూర్చొని ప్రార్థన చేయి, కార్యం జరిగేంత వరకు ప్రార్థన చేయి. ఈరోజు నీ కుటుంబంలో జరిగించిన కార్యం కొరకు నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు? నీ జీవితంలో జరిగే దాన్ని బట్టి నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు? అవునా కాదు? ఇప్పుడు నువ్వు వండుకున్నది నువ్వే తినాలి. నీకోసం ఎవరైనా వండి పెట్టడానికి వస్తారండి? వస్తారా? ఎందుకు? నీ ఇంట్లో నువ్వే వండుకోవాలి. అలాగే నీ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే నీవే దేవుని అడగాలి.
అయ్యగారు ఎంతైనా చెబుతూ ఉంటారు. మీరు ప్రోత్సహింపబడాలి. మీరు నోరు తెలిసి మీరే దేవుని అడగాలి. ఏమని? అయ్యా ఇది నా పరిస్థితి, ఇది మా వాళ్ళని ఆశీర్వదించు, వీళ్ళని ఆశీర్వదించు, వాళ్ళని ఆశీర్వదించు, వాళ్ళని ఆశీర్వదించు అయిపోయింది. కానీ నేను ఎలా నీకు అనుకూలంగా ఉంటానో మనం చెప్పం. మనకు కావాల్సింది కేవలము ఆశీర్వాదాలు, దీవెనలు. దేవునికి ఎట్లా కావాలో మనం అట్లా ఉండటం కాదు. ఎట్లా ఉండాలని దేవుని అడగటంలో మాత్రం మనకి బేజారు అయిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెప్తా ఉంది అంటే, శ్రమలు అంటే ఈ ప్రార్థించేటువంటి శ్రమ, ఏలియాకు ఒక శ్రమ కలిగింది. ఈ శ్రమలో ఆయన విసిగిపోకుండా ప్రార్థన చేశాడు. ఆ కరువు వచ్చినటువంటి ప్రాంతానికి ఇప్పుడు నీరు అవసరం చాలా. ఇప్పుడు అలాంటి ప్రాంతానికి నీరు అవసరం. అందుకని విసిగిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడు? పదే పదే చెప్తున్నాడు దేవుడికి. ఈరోజు నీ జీవితంలో ఏదైనా కార్యం జరగలేదు అనుకో, నువ్వు 1-2 సార్లు అక్కడ ఆగిపోకూడదు. ఏం చేయాలి? దాన్ని విసిగిపోకుండా దేవుడిని అడుగుతూనే ఉండాలి, దేవుడికి చెబుతూనే ఉండాలి.